శాంతి. ఈరోజు మురళీ డేటు 16 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము. ఇందులో ఎలాంటి పాపకర్మ కూడా చెయ్యకూడదు. ఈరోజు మురళీలోని ప్రశ్న, సంగమములో పిల్లలైన మీరు అన్నింటికంటే ఏ గొప్ప పుణ్యం చేస్తారు? సమాధానము, స్వయాన్ని తండ్రికే అర్పించడము అనగా సంపూర్ణంగా స్వాహ అయిపోవడం. ఇది అన్నింటికంటే చాలా గొప్ప పుణ్యము కదా. ఇప్పుడు మీరు మమకారాన్ని నశింపచేసుకుంటారు. పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నింటినీ మర్చిపోతారు. ఇదే మీ వ్రతము అని బాబా అంటున్నారు. మీరు మరణించారు, మీకు ప్రపంచం మరణించింది. ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుండి ముక్తులుగా అయిపోతారు. పాట, దీపపు పురుగులు ఎందుకు కాలిపోవు? ఓం శాంతి. ఇవన్నీ భక్తి మార్గంలో తండ్రిని మహిమ చేస్తాయి. ఇది దీపము కొరకు దీపపు పురుగుల మహిమ. ఎప్పుడైతే తండ్రి వచ్చారో మరి జీవించి ఉండగానే వారికి చెందిన వారిగా ఎందుకు అవ్వకూడదు? ఎవరినైతే దత్తత చేసుకుంటారో వారినే జీవించి ఉండగానే అని అంటారు. ముందు మీరు అసురీ పరివారానికి చెందిన వారిగా ఉండేవారు కదా. ఇప్పుడైతే ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా అయ్యారు. జీవించి ఉండగానే ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని దత్తత చేసుకున్నారు. దీనినే శరణాగతి అని అంటారు. నేను నీ శరణుజొచ్చితి అని పాట పాడతారు కదా. ఎప్పుడైతే వారు వచ్చారో తమ శక్తిని చూపించారు, తమ తేజం చూపించారు. వారు సర్వశక్తివంతులు కదా. ఖచ్చితంగా వారిలో ఆకర్షణ కూడా ఉంది. అన్నిటినీ విడిపించేస్తారు. ఎవరైతే తండ్రికి పుత్రులు మరియు పుత్రికలుగా అవుతారో వారు అసురీ సాంప్రదాయాలతో విసిగిపోతారు. బాబా ఎప్పుడు ఈ సంబంధాలు వదిలిపోతాయి అని అడుగుతారు. ఇక్కడ ఈ పాత సంబంధాలను మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే దేహం నుండి వేరైపోతుందో అప్పుడు అన్ని బంధనాలు కూడా సమాప్తమైపోతాయి. అందరూ మరణించవలసి ఉంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వికారాలతో ఏర్పడినవి. ఇప్పుడు పిల్లలైన మీరు నిర్వికారి సంబంధాలు కోరుకుంటారు. నిర్వికారి సంబంధంలో ఉండేవారు మళ్ళీ వికారి సంబంధంలోకి వచ్చారు. మళ్ళీ మన నిర్వికారి సంబంధం వస్తుంది. ఈ విషయాలు అయితే ఎవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మనము అసురీ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము కదా. ఒక్క తండ్రితోనే యోగం ఉండాలి. ఒకవైపేమో రాముడు ఉన్నాడు, మరొక వైపు రావణుడు ఉన్నాడు. కానీ ఈ విషయాలు ప్రపంచానికైతే తెలియదు. రామరాజ్యం కావాలని అంటారు కూడా, కానీ ప్రపంచమంతా రావణ రాజ్యంలాగే ఉంది. ఇది ఎవ్వరికీ అర్థం కాదు. రామరాజ్యంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ ఎవరైతే చెప్తారో వారు వాటిని అనుభూతి చెయ్యరు. ఆత్మలన్నీ సీతలు అని గానం చేస్తారు. ఒక్క సీత విషయం కాదు, ఒక్క అర్జునుడి విషయము కాదు, ఒక్క ద్రౌపది విషయం కూడా కాదు. ఇది అనేకుల విషయము. ఒక్కరి ఉదాహరణ ఇస్తారు. మీరంతా అర్జునుని వలె ఉన్నారు అని మిమ్మల్ని కూడా అంటారు. అర్జునుడు ఈ భగీరథుడే అని మీరు అంటారు. తండ్రి చెప్తారు, నేను సాధారణ వృద్ధ తనువును రథముగా తీసుకుంటాను. తరువాత వారైతే చిత్రాలలో గుర్రాల రథం చూపించారు. దీనినే అజ్ఞానము అని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా భక్తి మార్గానికి చెందినవి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ విషయాలను అర్థం చేయించి 7 రోజులు కోర్సు తీసుకోనంత వరకు ఎవరికీ అర్థం కాదు. భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తి మరియు వైరాగ్యము అని అంటారు. వాస్తవానికి సన్యాసుల వైరాగ్యం సత్యమైనది అయితే కాదు. వారైతే అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి పట్టణాలలో నివసిస్తూ పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు.
మేము ఇల్లు వాకిలి వదిలేసాము అని కేవలం చెప్తారు. మీదైతే మొత్తం పాత ప్రపంచంతోనే వైరాగ్యము. ఇది యథార్థమైన విషయము. అది హద్దు విషయము కనుక హఠయోగము అని, హద్దు వైరాగ్యము అని అంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది అని పిల్లలైన మీకు తెలుసు. అందువలన తప్పకుండా దీనితో వైరాగ్యము కలగాలి. కొత్త ఇల్లు తయారైతే పాతది కూల్చేస్తారు. ఇప్పుడు అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయని మీకు తెలుసు. కలియుగం తర్వాత మళ్ళీ సతయుగం తప్పకుండా వస్తుంది. ఇప్పుడైతే ఇది పురుషోత్తమ సంగమ యుగము. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది, కానీ మీది పురుషోత్తమ సంగమ యుగము అని బాబా అంటున్నారు. పురుషోత్తమ మాసంలో దాన పుణ్యాలు మొదలైనవి కూడా చేస్తారు. మీరు ఈ పురుషోత్తమ యుగంలో సర్వస్వం స్వాహ చేస్తారు. ఈ ప్రపంచమంతా స్వాహ అవ్వాల్సి ఉంది అనేది కూడా మీకు తెలుసు కదా. కనుక మొత్తం ప్రపంచమంతా స్వాహ అయ్యేందుకు ముందే మనము స్వయాన్ని ఎందుకు స్వాహ చేసుకోకూడదు? అందుకు మీకు ఎంత పుణ్యం లభిస్తుంది? అది హద్దు పురుషోత్తమ మాసము. ఇది అనంతమైన పురుషోత్తమ యుగము యొక్క విషయము. పురుషోత్తమ మాసంలో చాలా కథలు వింటారు, వ్రత నియమాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. మీదైతే గొప్ప భారీ వ్రతము. భలే పిల్లలైన మీకు ఇల్లు వాకిలు మొదలైనవి ఉన్నాయి, కానీ మనసులో మమకారమైతే తొలగిపోయింది. మీరు మరణించారు, మీకు ప్రపంచం మరణించింది. ఇవన్నీ సమాప్తమైపోతాయని మీకు తెలుసు. మనము పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రికి చెందిన వారిగా అయ్యాము. సర్వ పురుషులలో అనగా మనుష్యులలో ఉత్తమ పురుషులైన శ్రీ లక్ష్మీనారాయణులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వీరికంటే ఉత్తమమైన మనుషులు మరెవ్వరూ లేరు. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. మీరు అలా పురుషోత్తములుగా అయ్యేందుకే కదా ఇక్కడికి వచ్చారు. మనుష్య మాతృలందరూ సద్గతి పొందుతారు. మనుష్యుల ఆత్మ పురుషోత్తమముగా అవుతుంది. అయితే అది ఉండే స్థానం కూడా ఉత్తమముగా ఉండాలి కదా. ప్రెసిడెంటు అందరికంటే చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. కనుక అతనికి ఉండేందుకు రాష్ట్రపతి భవనం లభిస్తుంది. ఎంత పెద్ద మహల్లు, ఉద్యానవనాలు మొదలైనవి ఉన్నాయి. ఇదైతే ఇక్కడి విషయము. మీకు రామరాజ్యం గురించి తెలుసు కదా. మీరు సత్యయుగ పురుషోత్తములుగా అవుతారు. తరువాత కలియుగంలో అయితే పురుషోత్తములు ఉండరు. మీరు సత్యయుగ పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగంలో పురుషార్థం చేస్తూ ఉన్నారు. మన మహళ్ళు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. రేపు రామరాజ్యం ఉంటుంది. రామరాజ్యంలో మీరు పురుషోత్తములుగా ఉంటారు. మేము రావణ రాజ్యాన్ని పరివర్తన చేసి రామరాజ్యాన్ని స్థాపన చేస్తాము అని మీరు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసినట్లయితే ఒకరిద్దరిని భవిష్య 21 జన్మలకు పురుషోత్తములుగా తయారు చేయాలి. సర్వగుణ సంపన్న అహింస పరమో దేవీ దేవత ధర్మ అంటూ దేవతల యొక్క మహిమను పాడుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు, వేరే మనుషులెవ్వరికీ తెలియదు. మీరు మరుసటి జన్మలో పురుషోత్తములుగా అవుతారు. తరువాత ఈ రావణ రాజ్యానికి చెందిన వారెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా ఉంది. రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తమైపోవాలి. ఈ రోజుల్లో సమయానికైతే ఎటువంటి భరోసా కూడా లేదు. అకాల మృత్యువు సంభవిస్తుంది. అనగా ఎవరితో అయినా శత్రుత్వం ఏర్పడితే వారిని లేపేస్తారు. మిమ్మల్ని ఎవ్వరూ ఎగరగొట్టలేరు అని బాబా అంటున్నారు. ఎందుకంటే మీరు అవినాశి పురుషోత్తములు. వీరికి మీ దైవీ రాజ్యం గురించి తెలియనే తెలియదు. మేము శ్రీమతం అనుసారంగా మా దైవీ రాజ్యం స్థాపన చేస్తున్నాము అనేది మీకైతే తెలుసు కదా. ఎవరి పూజ అయితే జరుగుతుందో వారు తప్పకుండా మంచి కర్తవ్యం చేసి వెళ్ళారు అనేది మీరు అర్థం చేసుకున్నారు. జగదంబను ఎంత పూజ చేస్తారో చూడండి.
ఇప్పుడు ఇక్కడ ఉన్నది జ్ఞాన జ్ఞానేశ్వరి, మీరు జగదంబకు పిల్లలు. జ్ఞాన జ్ఞానేశ్వరి మరియు రాజరాజేశ్వరి ఇద్దరిలో కూడా ఉత్తములు ఎవరు? జ్ఞాన జ్ఞానేశ్వరి వద్దకు వెళ్ళి అనేక రకాల మనోకామనలు వినిపిస్తారు, అనేక వస్తువులను అడుగుతారు. జగదంబ మందిరానికి మరియు లక్ష్మీనారాయణల మందిరాలకు చాలా తేడా ఉంది. జగదంబ మందిరం చాలా చిన్నది. చిన్న జాగాలో పెద్ద పెద్ద గుంపు ఉండడం మనుషులు ఇలాగే కదా ఇష్టపడుతూ ఉంటారు. శ్రీనాథ మందిరంలో కూడా చాలా పెద్ద పెద్ద గుంపులు ఉంటారు. వారిని చెదరగొట్టేందుకు వస్త్రంతో తయారు చేసిన దండెంతో కొడుతూ ఉంటారు. కలకత్తాలో కాళీ మందిరం ఎంత చిన్నది. లోపల చాలా నూనె నీళ్లు ఉంటాయి. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా పెద్ద జనసందోహం ఉంటుంది. లక్ష్మీనారాయణల మందిరాలైతే చాలా పెద్దవిగా ఉంటాయి. అసలు జగదంబ మందిరం ఎందుకు చిన్నదిగా ఉంటుంది? పేదరాలు కదా, కనుక మందిరం కూడా పేదదిగానే ఉంటుంది అని బాబా అంటున్నారు. వారు ధనవంతులు కనుక మందిరంలో ఎప్పుడూ మేళాలు జరగవు. జగదంబ మందిరంలో చాలా మేళాలు జరుగుతాయి. బయట నుండి చాలామంది జనం వస్తారు. మహాలక్ష్మి మందిరం కూడా ఉంది. మహాలక్ష్మి అనగా ఇందులో లక్ష్మి కూడా ఉంది, నారాయణుడు కూడా ఉన్నాడనేది మీకు తెలుసు. మహాలక్ష్మిని అయితే కేవలం ధనం అడుగుతారు, ఎందుకంటే ధనవంతురాలుగా అయింది కదా. ఎక్కడైతే అవినాశి జ్ఞానరత్నాలు ఉన్నాయి, ధనము కొరకు లక్ష్మి వద్దకు వెళ్తారు. మిగిలిన అనేక ఆశలు పెట్టుకుని జగదంబ మందిరానికి వెళ్తూ ఉంటారు. మీరు జగత్ అంబకు పిల్లలు. అందరి మనోకామనలను 21 జన్మలకు మీరు పూర్తి చేస్తారు. ఒక్క మహామంత్రంతో అన్ని మనోకామనలు 21 జన్మలకు పూర్తి అవుతున్నాయి. ఇతరులు ఏదైతే మంత్రము మొదలైనవి ఇస్తారో దానిలో అర్థం ఏదీ లేదు. ఎక్కడైతే తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ మంత్రము కూడా మీకు ఎందుకు ఇస్తాను అంటే మీరు పతితంగా ఉన్నారు కదా అంటున్నారు బాబా. నన్నొక్కరినే స్మృతి చేశారు అనుకోండి, మీరు పావనంగా అయిపోతారు. ఈ విధంగా ఒక్క తండ్రి తప్ప ఆత్మలకు ఇతరులెవ్వరూ తెలియచేయలేరు. దీనితో ఈ సహజ రాజయోగం ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు అనేది రుజువైపోతుంది. మంత్రం కూడా వారే ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మంత్రం ఇచ్చారు అనేది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. క్రైస్తు వచ్చి వెళ్ళాడు, తరువాత వారి బైబిల్ చదువుతూ ఉంటారు. అతడు వచ్చి ఏం చేసి వెళ్ళాడు? ధర్మస్థాపన చేసి వెళ్ళాడు. శివబాబా వచ్చి ఏం చేసి వెళ్ళారో మీ అందరికీ తెలుసు కదా. కృష్ణుడు ఏం చేసి వెళ్ళాడు? కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతడే తరువాత నారాయణుడుగా అయ్యాడు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాడు. శివబాబా కూడా ఏదో చేసి వెళ్ళారు. అందుచేతనే కదా వారికి ఇన్ని పూజలు మొదలైనవి జరుగుతూ ఉన్నాయి. వారు రాజయోగం నేర్పించి వెళ్ళారు అని, అలాగే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి వెళ్ళారని మీకు తెలుసు. ఆ స్వర్గానికి మొదటి నెంబరు అధిపతిగా వారు స్వయమైతే అవ్వలేదు, శ్రీకృష్ణుడు అయ్యాడు. తప్పకుండా కృష్ణుని ఆత్మయే చదివించారని మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుని వంశావళి అయిన మీరు కూర్చుని ఉన్నారు. రాజు రాణులను మాతాపిత అని, అన్నదాత అని అంటారు. రాజస్థాన్లో కూడా రాజును అన్నదాత అని అంటారు. రాజులకు ఎంత ఆదరం ఉంటుంది. ఇంతకుముందు ఫిర్యాదులన్నీ రాజు దగ్గరకు వచ్చేవి, దర్బారు మొదలయ్యేది. ఎవరైనా తప్పు చేస్తే చాలా పశ్చాత్తాపడేవారు. ఈ రోజుల్లో అయితే జైలు పక్షులు చాలామంది ఉన్నారు. మాటిమాటికి జైలుకు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రం గర్భ జైలులోకి వెళ్ళకూడదు అని బాబా అంటున్నారు. గర్భ మహల్లోకే రావాలి. అందుకు తండ్రిని స్మృతి చేశారు అనుకోండి, వికర్మలు వినాశనం అయిపోతాయి.
మళ్ళీ గర్భజైలులోకి వెళ్ళరు. అక్కడ పాపం ఉండదు. అందరూ గర్భమహల్లో ఉంటారు. కేవలం తక్కువ పురుషార్థం కారణముగా తక్కువ పదవిని పొందుతారు. ఉన్నతమైన పదవిని పొందేవారికి సుఖం కూడా చాలా ఉంటుంది. ఇక్కడైతే గవర్నరు, ప్రెసిడెంట్ పదవి కేవలం 5 సంవత్సరాలకు మాత్రమే నిశ్చితమై ఉంటుంది. భారతదేశమే దైవీ రాజ్యస్థానముగా అయిందని మీరు అర్థం చేయించగలుగుతారు. ఇప్పుడైతే రాజ్యస్థానము లేదు, రాజు రాణి కూడా లేరు. ఇంతకుముందు ఎవరైనా గవర్నమెంటుకు ధనం ఇస్తే మహారాజా, మహారాణి అనే టైటిల్ లభించేది. ఇక్కడ మీది చదువు. రాజు రాణిగా ఎప్పుడూ చదువు ద్వారా తయారవ్వరు. ఈ చదువు ద్వారా మీరు విశ్వానికి మహారాజు, మహారాణిగా అవుతారు. ఇదే మీ లక్ష్యము కదా. రాజు రాణిగా కూడా కాదు. రాజు రాణి టైటిల్ అయితే త్రేతాయుగం నుండి మొదలవుతుంది. సత్యయుగంలో అయితే మహారాజు, మహారాణి అనే టైటిల్ ఉంటుంది. ఇప్పుడు మీరు జ్ఞాన జ్ఞానేశ్వరిగా అవుతారు. ఆ తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు. అలా ఎవరు తయారు చేస్తారు? ఈశ్వరుడే కదా. ఎలా చేస్తారు? రాజయోగము మరియు జ్ఞానం ద్వారా తయారు చేస్తారు. రాజ్య పదవి కొరకైతే తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇది చాలా సహజము కదా. స్వర్గాన్ని స్థాపన చేయువారు గాడ్ ఫాదర్. హెవెన్లో హెవెన్ని స్థాపన చెయ్యరు. తప్పకుండా వారికి సంగమ యుగంలోనే పదవి లభిస్తుంది. అందువలన దీనిని శోభాయమానమైన కళ్యాణకారి సంగమ యుగము అని అంటారు. తండ్రి పిల్లలకు కళ్యాణం చేస్తారు. స్వర్గానికి యజమానులుగా చేస్తారు. పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు అని అంటారు. కానీ అందులో ఎవరు రాజ్యపాలన చేస్తారో ఎవరికీ తెలియదు. రామరాజ్యం అని దేనిని అంటారో మీకు తెలుసు కదా. వారైతే రామరాజ్యానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు. కలియుగానికి 40,000 సంవత్సరాలు ఇచ్చేశారు. తండ్రి అంటున్నారు, నేను సంగమయుగంలో వచ్చి బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తాను. సత్యనారాయణ కథ కూడా ఇదే. సతయుగంలో మీరు లక్ష్మీనారాయణులుగా సర్వగుణ సంపన్నంగా అవుతారు. తర్వాత నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు కొత్త వృక్షము అని అంటారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు కొత్తది అనే కదా అంటారు. మీరు కూడా సతయుగంలో వచ్చినప్పుడు కొత్త రాజధాని ఉంటుంది. మళ్ళీ త్రేతాలో వచ్చే సమయానికి కళలు తగ్గిపోతాయి. స్థాపన ఇక్కడే జరుగుతుంది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. కానీ ఇవి ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. అయితే ఈ యుగము పురుషోత్తములుగా అయ్యే యుగము అని ఆత్మలందరికీ తండ్రి అయితే అర్థం చేయించారు. జీవన్ముక్తిని పురుషోత్తమ అని అంటారు. జీవన బంధనాన్ని పురుషోత్తమ అని అనరు. ఈ సమయంలో అందరూ కూడా జీవన బంధనంలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ జీవన్ముక్తులుగా చేస్తారు. మీరు అర్ధకల్పం జీవన్ముక్తులుగా ఉంటారు. తర్వాత జీవన బంధనములోకి వస్తారు. ఇది మీరు అర్థం చేసుకున్నారు. ఈ వ్రతం యొక్క నియమం ఏమిటి? బాబా వచ్చి వ్రతం పెట్టించారు. ఆహార పానీయాల విషయం కాదు. అన్నీ చెయ్యండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. పురుషోత్తమ మాసంలో చాలా వరకు పవిత్రంగా కూడా ఉంటారు. వాస్తవానికి పురుషోత్తమ యుగానికి గౌరవం ఉంది కనుక మీకెంత సంతోషము, ఎంత నాశ ఉండాలి. ఇప్పుడు మీ ద్వారా ఎటువంటి పాపకర్మ కూడా జరగకూడదు. ఎందుకంటే మీరు పురుషోత్తములుగా తయారవుతూ ఉన్నారు కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్.
నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పురుషోత్తమ యుగంలో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్యకర్మలు మాత్రమే చెయ్యాలి. తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇల్లు, తలుపులు మొదలైనవన్నీ ఉన్న మనస్సు నుండి మమకారాన్ని మాత్రం తొలగించి వేయాలి. సెకండ్ పాయింట్, శ్రీమతం అనుసారంగా తమ తనువు, మనసు, ధనముతో దైవీ రాజ్య స్థాపన చేయాలి. పురుషోత్తములను తయారు చేసే సేవ కూడా చేయాలి. వరదానము, సహయోగము ద్వారా స్వయాన్ని సహజ యోగిగా తయారు చేసుకునే నిరంతర యోగి భవ. సారాంశము, సంగమయుగంలో తండ్రికి సహయోగిగా అవ్వడము ఇదే సహజ యోగిగా తయారయ్యే విధానము. ఎవరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి యొక్క లేక తమ రాజ్య స్థాపనా కర్తవ్యంలో సహయోగిగా ఉంటాయో వారిని జ్ఞానయుక్త, యోగయుక్త ఆత్మలు అని, నిరంతర సత్యమైన సేవాదారులని అంటారు. మనసుతో కాకుంటే తనువుతో, తనువుతో కాకుంటే ధనముతో, ధనముతో కాకుంటే ఎందులో సహయోగిగా అవ్వగలరో అందులో మీరు సహయోగిగా అవ్వండి. ఇది కూడా యోగమే. మీరు తండ్రి వారిగానే ఉన్నారు కనుక తండ్రి మరియు మీరు మూడవ వారు ఎవ్వరూ కూడా ఉండరాదు. దీని ద్వారా మీరు నిరంతర యోగులుగా అయిపోతారు. స్లోగన్, సంగమ యుగములో సహనం చేయడము అనగా మరణించడమే, స్వర్గరాజ్యాన్ని తీసుకోవడమే. ఈరోజు అవ్యక్త ప్రేరణ, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సమయానుసారంగా ఇంకా మిగిలిపోయిన మనసు యొక్క సంబంధ సంపర్కం యొక్క లెక్కాచారం ఏదైతే ఉండిపోయిందో దాన్ని జ్వాలా స్వరూపము ద్వారా భస్మం చేసేయండి. లగ్నం ఉంది అంటే ప్రేమ అయితే ఉంది. ఇందులో బాబ్దాదా కూడా పాస్ చేస్తారు. కానీ ఇప్పుడు లగన్ను అగ్ని రూపంలోకి తీసుకొని రండి. విశ్వంలో నలువైపులా ఏదైతే భ్రష్టాచారము, అత్యాచారము యొక్క అగ్ని రగులుతూ ఉందో అది పిల్లలైన మీ యోగ అగ్ని ద్వారా, జ్వాలారూప స్మృతి ద్వారా సమాప్తమైపోతుంది. అచ్చ. ఓం శాంతి.